హాయ్ అండి అందరికీ. ఇప్పుడు రవ్వ లడ్డూలు చేస్తున్నాను. దానికోసం నెయ్యి, ఉప్మా రవ్వ, కాజు, బాదం, 2 స్పూన్లు నెయ్యి పోసుకోవాలి. బాదము జీడిపప్పు వేసేసి వేగాలి బాగా. ఈ నెయ్యి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఉప్మా రవ్వ వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలి. రవ్వ కూడా కొంచెం బాగా వేగాలి. అలా వేగితేనే మనకి రవ్వ లడ్డూలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొంచెం నెయ్యి పోసుకుందాం. బాగా వేగాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకునే చేయాలి, లేకపోతే మాడిపోతుంది, అడుగంటుతుంది. పావు కిలో ఉప్మా రవ్వ తీసుకున్నాను నేను. నెయ్యి ఎక్కువ తినేటోళ్ళు ఇంకో 2 స్పూన్లు నెయ్యి పోసుకోవచ్చండి. మేము నెయ్యి చాలా తక్కువ తింటాము, అందుకనే 2 స్పూన్లు వేసాను. మీరు 5 స్పూన్లు కూడా నెయ్యి వేసుకోవచ్చు. 10 ఏమో కాజు వేసాను, 5 ఏమో ఉంచి బాదం పిక్కలు వేసాను. చూసారా బ్రౌన్ కలర్లోకి మారింది కదా. ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. నేను 200 గ్రామ్స్ షుగర్ వేసానండి. పావు కిలో ఉప్మా రవ్వకి 200 గ్రాములు షుగర్ వేసాను. ఇప్పుడు దీన్ని కొంచెం వేపాలి. 2 ఇలాచి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత గ్లాస్తో వేడి పాలు ఇప్పుడే మరగబెట్టానండి. కొంచెం గోరువెచ్చగా ఉండాలి పాలు. ఈ పాలలో ఇలాచి వేయాలి. వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇట్లా వదిలేస్తే ఆ ఇలాచీలో ఉండే ఫ్లేవర్ మొత్తం పాలల్లో దిగుతుంది. డైరెక్ట్ ఇలాచీ కాకుండా ఇట్లా వేస్తే ఇంకా ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పాలు వేసుకొని కలుపుకోవాలి. పంచదార కొంచెం వేడెక్కితే చాలండి. ఈ వేడి పాలకి ఆ వేడికి అనేది అది మెల్ట్ అయిపోతుంది. అని ఇంకొంచెం పాలు ఉన్నాయి, ఇవి కూడా పోస్తున్నాం. అంతేనండి. ఇప్పుడు కొంచెం చల్లగా అయిన తర్వాత గోరువెచ్చగా ఉంటుంది, కానీ ఇప్పుడు బాల్స్లా చుట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని రౌండ్ బాల్స్లో చుట్టుకుందాము. కొంచెం చల్లగా అయిన తర్వాత దాని కింద పెట్టేస్తే ఒక 2 మినిట్స్ అది కొంచెం చల్లగా అవుతుంది. ఇప్పుడు దీన్ని బాల్స్లో చుట్టుకుందాం. మీరు కావాలంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి. కొబ్బరి పొడి వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు మా దగ్గర కొబ్బరి పొడి లేక నేను కొబ్బరి రవ్వ వేయలేదు, లేకపోతే వేసేస్తాను. ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇంకా అది. ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా చుట్టుకోవాలి రౌండ్గా. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మిగతా కూడా అట్లనే చుట్టుకోవాలి. అంతేనండి. ఇదిగోండి అంతేనండి. ఎంతో టేస్టీ అయినా ఎంతో ఈజీగా చేసిన రవ్వ లడ్డు రెడీ అయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇష్టమైన రెసిపీస్తో ముందుకు వస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మీకు